నాయనమ్మా, పేదవాళ్ళందరూ ఇలా బతక్క తప్పదా? ఇంత కొంచెం భోజనం, అంత కాయ కష్టం, పైగా నేల మీద నిద్రించడం. అసలు ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరం రా కుమారా? అల్లా తాలా జీవితానికి అవసరమైన వస్తువులు అందరికీ ప్రసాదించాడు. దున్నటానికి నేల ప్రసాదించాడు. పంట పండడానికి ఆకాశం నుంచి కురిసే వర్షం. గొప్ప ధనవంతుల దగ్గర ఉన్నవన్నీ పేదవారి దగ్గర కూడా ఉన్నాయి. తేడా అంతా చూసేవారి విధానంలోనే. బేగం సాహెబా, తమరా? సలాం బేగం సాహెబా. పరిస్థితి అలాంటిది. నేను స్వయంగా రాక తప్పలేదు. మీ మనవడు పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చేశాడు. నేను రాకుమారుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చాను. బడి అమ్మిజా, సలీం, మేం మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాం. తమరి శిక్షాకాలం పూర్తయిపోయింది. ఇక మీరు మాతో పాటు మహల్లో ఉండవచ్చు. బడి అమ్మిజాన్, మా అమ్మ అబ్బుజాన్ మీతో పాటు రాలేదా? నానా సలీం, కొంచెం నాతో పాటురా. సలీం, షెహన్షా పాలనా వ్యవహారాల్లో మునిగి ఉన్నారు. అందువల్ల వారు రాలేకపోయారు. అయితే మీ అమ్మగారు ఎందుకు రాలేదో అది మాత్రం నాకు తెలీదు. ఒకవేళ ఆవిడికి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడం కంటే ముఖ్యమైన పని ఉందేమో. కానీ మీరేం బాధపడకండి. మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడానికి మీ బడి అమ్మిజాన్ వచ్చిందిగా. వెళ్ళండి, వెళ్ళి తయారవ్వండి. నువ్వు మా మహల్కి మమ్మల్ని చూడ్డానికి వస్తావు కదూ? తప్పకుండా వస్తాను రా కుమారా. ఖుదా ఆఫీస్, అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి. తమరి పేరు నలు దిశలా మోగుతుంది. తమరు ఎంతో మంచి మనసు గలవారు. ఖుదా తమకు సుఖ సంతోషాలు